మహాసముద్రం అంటేనే ఒక అద్భుతం. మన భూగోళం ఈ మహాసముద్రంతోనే మొదలైంది. బహుశా దాంతోనే అంతమవుతుందేమో ఎవరికి తెలుసు. ప్రసిద్ధ రచయిత జూల్స్ వెర్న్ రాసిన ఈ మాటలు వింటేనే మనకు అర్థమైపోతుంది కదా, ఈ సముద్రాలు ఎంత విశాలమైనవో, వాటి గొప్పతనం ఎలాంటిదో. సరే, ఈరోజు మనం మన భూమిపైన ఉన్న ఈ నీటి ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అయితే ఆ నీటి లోతుల్లోకి వెళ్లే ముందు మీకో ఆసక్తికరమైన ప్రశ్న. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యోమగాములు మన భూమిని పైనుంచి చూసినప్పుడు అక్కడ ఎక్కువగా కనిపించిన రంగుని బట్టి మన భూమికి భలే ముద్దుగా ఒక పేరు పెట్టారు. అదేంతో మీలో ఎవరైనా ఊహించగలరా? కాస్త ఆలోచించండి. మీరనుకున్నది కరెక్టే. దాన్ని నీలిగ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని పిలిచారు. ఎందుకంటే అంతరిక్షం నుంచి చూస్తే మన భూమి ముదురు నీలం రంగులోనే మెరుస్తూ కనిపిస్తుంది. దీనికి కారణం మన భూమి ఉపరితలంలో దాదాపు 3 వంతులు విశాలమైన నీరే వ్యాపించి ఉంది. కేవలం 1 వంతు కంటే కొంచెం ఎక్కువ మాత్రమే మనకు నేల అంటే భూభాగం ఉంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహాసముద్రాలు మరియు ఖండాలు అనే ఈ అంశంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. నీటి లభ్యతలోని గొప్ప విచిత్రం అదేనండి, ద గ్రేట్ వాటర్ పారాడాక్స్. ఇదెలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న జలపంపిణీ లెక్కలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సముద్రాలలో ఉన్న అపారమైన నీరంతా ఉప్పునీరే. అది మనం తాగడానికి కానీ, నేలమీద ఉండే చాలా జంతువుల అవసరాలకు కానీ ఏమాత్రం పనికిరాదు. మరి మనకుపయోగపడే స్వచ్ఛమైన మంచినీరెక్కడుంది? హిమానీ నదులు, సరస్సులు, అలాగే భూగర్భ జలాల్లో ఉన్న మంచినీరు. ఇది చూసుకుంటే మొత్తం నీటి శాతంలో కేవలం ఒక అతి చిన్న భాగం మాత్రమే. ఇక్కడే మనకొక పెద్ద సందేహం రావచ్చు. భూమిపైన 3 వంతులు అపారమైన నీరే ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా నీటి కొరత లేదా జల సంక్షోభం గురించి ఎందుకెక్కువగా మాట్లాడుకుంటున్నాం? ఈ ప్రశ్న మనల్ని నిజంగానే తీవ్రంగా ఆలోచింపజేస్తుంది కదా. మనం వాడుకోగలిగే ఆ కొద్దిపాటి మంచినీటిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఇది స్పష్టం చేస్తుంది. 5 మహాసముద్రాలను కలుద్దాం. ఒకసారి పరిమాణం బట్టి చూస్తే పసిఫిక్ మహాసముద్రం అన్నింటికంటే అతి పెద్దది. దాని తర్వాత అట్లాంటిక్ సముద్రం, ఆ తర్వాత 3వ స్థానంలో మన హిందూ మహాసముద్రమున్నాయి. ఇక 4వది దక్షిణ సముద్రం లేదా అంటార్క్టిక్ సముద్రం. ఇక్కడే మంచులో ఆడుకునే క్యూట్ పెంగ్విన్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చివరిగా 5వది అత్యంత చిన్నదైన ఆర్క్టిక్ మహాసముద్రం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ 5 పేర్లు, మ్యాప్లో గీసుకున్న సరిహద్దులు ఇవన్నీ మనుషులు వాళ్ల సౌకర్యం కోసం పెట్టుకున్నవే. నిజానికి ప్రకృతిలో సముద్రపు నీరు ఎప్పుడూ ఒకదానితో ఒకటి కలుస్తూనే ప్రవహిస్తూనే ఉంటుంది. అదొక పెద్ద నీటి ప్రపంచం. ఇప్పుడు భూమికి సంబంధించిన ఒక సరదా విషయం గమనిద్దాం. గ్లోబ్ని కొంచెం జాగ్రత్తగా చూశారంటే ఉత్తర అర్ధగోళంలో ఎక్కువ శాతం ఖండాలు అంటే నేలభాగం కేంద్రీకృతమై ఉంటుంది. అదే దక్షిణార్ధగోళాన్ని చూస్తే అది పూర్తిగా అంతులేని మహాసముద్రాల నీటితోనే కప్పబడి ఉంటుంది. భలే విచిత్రంగా ఉంది కదూ. ఒకవైపు ఎక్కువ నేల, మరోవైపు ఎక్కువ నీరు. సముద్రం అడుగున జీవజాలం. ఇప్పుడు మనం చూస్తున్నదే నిజంగా అద్భుతమైన వైరుధ్యం. ఒకవైపు చూస్తేనేమో సూర్యరశ్మి పడుతూ కాంతివంతంగా ఉన్న పగడపు దిబ్బలు. ఇక్కడ ఎంత కోలాహలంగా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మరోవైపు చూస్తే సముద్రపు అట్టడుగున ఉన్న కటిక చీకటి లోతులు. ఇది ఎవరికీ అంతు చిక్కని, ఎన్నో రహస్యాలతో కూడిన ప్రశాంతమైన ప్రపంచం. ఈ మహాసముద్రాలు తమలో లక్షలాది ప్రాణులను సగర్వంగా పెంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు కంటికి కనిపించని చిన్న ఆల్గే, రకరకాల సముద్రపు కలుపు మొక్కలు మొదలుకుని భరే చురుకుగా తిరిగే రంగురంగుల చేపలు, స్నేహపూర్వకమైన డాల్ఫిన్లు, భారీ తిమింగలాలు, అంతేకాదు అట్టడుగు చీకటిలో ఉండే వింతైన జీవుల వరకు ఎన్నో ప్రాణులకు ఇవే నివాసం. మీకు తెలుసా, సూర్యరశ్మి అస్సలు చేరని ఆ అట్టడుగు లోతుల్లో కూడా కొన్ని చేపలు తమ శరీరంలోనే సొంతంగా వెలుతురును సృష్టించుకుంటూ ఆ భారీ పీడనం, ఆ చీకటి వాతావరణానికి తగ్గట్టుగా బతికేస్తుంటాయి. ఎంత ఆశ్చర్యం కదా. మన గ్రహం యొక్క ఊపిరితిత్తులు. ఇక్కడున్న ఈ నంబర్ని ఒకసారి చూడండి, 50%. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ప్రపంచంలో మనం పీల్చుకునే ఆక్సిజన్లో సగానికి పైగా ఈ సముద్ర వృక్షజాలం ద్వారానే ఉత్పత్తి అవుతోంది.
అందుకే మహాసముద్రాలను ముద్దుగా మన గ్రహం యొక్క ఊపిరితిత్తులు అని పిలుస్తుంటారు. మన వాతావరణాన్ని కంట్రోల్ చేయడంలో ఇవి పోషించే పాత్ర నిజంగా అంతా ఇంతా కాదు. ఇక మానవ చరిత్రను చూసుకుంటే అది ఆదిమకాలం నుండి నేటి వరకు మహాసముద్రాలతో పూర్తిగా ముడిపడిపోయింది. అసలు భూమి మీద వర్షాలు కురవడానికి కారణమయ్యే నీటి చక్రం దగ్గరనుంచి పడవల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం, ఇతర దేశాలతో వస్తువుల వ్యాపారం చేయడం, రాజులు సముద్ర మార్గంలో చేసిన భారీ సైనిక దాడులు, అలాగే ముఖ్యంగా ఆహారం కోసం అంటే చేపలు పట్టడం కోసం మనం ఆదినుంచి ఈ సముద్రాలపైనే ఆధారపడి జీవిస్తున్నాము. సముద్రాలు కేవలం మన అవసరాలకే కాదు, మన సంస్కృతిలో కూడా ఒక భాగమైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో నివసించే ప్రజలు సముద్రదేవుళ్లను పూజిస్తుంటారు. అలాగే సముద్ర రాక్షసులు, సముద్రం అడుగున దాగి ఉన్న అపారమైన నిధుల గురించి ఎన్నో ఆసక్తికరమైన కథలు, పురాణాలు తరం నిండి తరానికి అలా వస్తూనే ఉన్నాయి. సముద్రాలు మనకిచ్చే వరాలు, అప్పుడప్పుడు అవి సృష్టించే ప్రమాదాలు, ఈ రెండూ మన చరిత్రలో, సంస్కృతిలో ఎప్పటికీ ఉండిపోతాయి. మన జలాలను రక్షించుకోవడం. సముద్రాల ప్రాముఖ్యతను గుర్తించడానికి ఐక్యరాజ్యసమితి జూన్ 8వ తేదీని ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా ప్రకటించింది. మన ఆహారానికి, మనం వాడే మందులకు, మన దైనందిన జీవితానికి ఈ సముద్రాలు ఎంత ముఖ్యమో ప్రపంచం మొత్తానికి గుర్తుచేసే ఒక పెద్ద రిమైండర్ లాంటిది ఈరోజు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన మరియు బాధాకరమైన విషయం ఏంటంటే, మన సముద్ర జీవులకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను మనమే సృష్టిస్తున్నాము. అవును, మనం ప్రతి ఏటా లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఏమాత్రం ఆలోచించకుండా సముద్రాలలో పారబోస్తున్నాం. దీనివల్ల ఎన్నో జలచరలు ఊపిరాడక చనిపోతున్నాయి. దీనికి తోడు రకరకాల కాలుష్యాలు, విపరీతంగా పరిమితికి మించి చేపలను వేటాడటం, ఇవన్నీ మన సముద్ర జీవరాశిని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. సో ఇది మనందర్నీ వెంటాడే ఒక బలమైన ప్రశ్న. మన బతుకుకి ఆధారమైన ఈ నీలి గ్రహం భవిష్యత్తు కోసం ఈ మహాసముద్రాలను కాపాడుకోవాల్సిన సమిష్టి బాధ్యతను మనం ఎలా తీసుకుందాం? మన రోజువారీ అలవాట్లను ఎలా మార్చుకుంటే ఈ భూమికి మంచి జరుగుతుంది? దీనికి సమాధానం వెతకాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ అద్భుతమైన మహాసముద్రాల గురించి తెలుసుకోవడమే కాదు, వాటిని రక్షించే ఒక పరిష్కారంలో మనమందరం భాగం కావాలి. అప్పుడే మన బ్లూ ప్లానెట్ ఎప్పటికీ పచ్చగా, నీలంగా కళకళలాడుతూ ఉంటుంది.